హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి స్కానింగ్ రిపోర్ట్లో సర్విక్స్ ఓఎస్ ఈజ్ క్లోజ్డ్ అని ఉంటుంది కదా. అసలు ఈ సర్విక్స్ ఓఎస్ క్లోజ్ అంటే ఏంటి, ఇది ఎందుకు క్లోజ్ అని వస్తుంది, ఇలా వస్తే ఏమైనా ప్రాబ్లమా, ఇది మనకి ఓపెన్ అని ఏ టైంలో వస్తుంది అనేది ఈరోజు తెలుసుకుందాము. మనకి సర్విక్స్ లెంత్ అనేది నెలలు అనేది పెరిగే కొద్దీ తగ్గుతూ అయితే వస్తుంది. మనం చూసుకున్నట్లయితే మనకి సర్విక్స్ లెంత్ అనేది ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్స్లో ఎక్కువగా ఉంటుంది. నెలలు అనేది నిండే కొద్దీ ఆ సర్విక్స్ లెంత్ అనేది తగ్గుతూ వస్తుంది. అప్పుడు సర్విక్స్ అనేది ఓపెన్ అయి బేబీ అనేది బయటికి వస్తుంది అనమాట. మనకి ఈ సర్విక్స్ అనేది 10 సెంటీమీటర్స్ ఓపెన్ అయితేనే మనకి నార్మల్ డెలివరీ అయి బిడ్డ అనేది బయటికి వస్తుంది. క్లోజ్డ్ అని ఎందుకు వస్తుంది అంటే బేబీని బయటికి ముందుగానే, అంటే నెలలు అనేది నిండకుండానే బేబీ అనేది బయటికి రాకుండా ఈ సర్విక్స్ అనేది ప్రొటెక్ట్ అయితే చేస్తూ ఉంటుంది. అందుకే మనకి స్కానింగ్ రిపోర్ట్స్లో ఓఎస్ అనేది క్లోజ్ అని వస్తుంది. ఈ ఓఎస్ అనేది 9 నెలల లోపు కనుక ఓపెన్ అయితే బేబీ అనేది డేంజర్లో ఉన్నట్లు. ఎందుకు అంటే మనకి 9 నెలల లోపే ఓఎస్ అనేది ఓపెన్ అని కనుక ఉంటే ఏ టైంలో అయినా డెలివరీ అనేది అవ్వచ్చు, అంటే ప్రీమెచ్యూర్ డెలివరీ అనేది అయిపోతూ ఉంటుంది. మీకు కనుక ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే 2nd మంత్ 3rd మంత్లో కనుక ఈ ఓఎస్ అనేది ఓపెన్ కనుక ఉంటే మీకు అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే ఈ ఓఎస్ని క్లోజ్ చేయడానికి స్టిచ్చెస్ అయితే వేస్తారు. అంటే ఇక్కడ సర్విక్స్ అనేది కుడతారు అన్నమాట కుట్లుతో. అప్పుడు సర్విక్స్ అనేది ఓపెన్ అవ్వకుండా బేబీ అనేది బయటికి రాకుండా ఎటువంటి అబోర్షన్స్ అనేవి జరగకుండా ఉంటాయి. అయితే ఈ సర్విక్స్ స్టిచ్చెస్ వేశాక ఎప్పుడు ఈ స్టిచ్చెస్ అనేది విప్పుతారు అంటే మనకి 9వ నెల వచ్చినప్పుడు ఈ సర్విక్స్ స్టిచ్చెస్ అనేవి విప్పుతారు. ఎందుకు అంటే మనకి డెలివరీ టైం దగ్గర పడింది కాబట్టి 9th మంత్ తర్వాత ఎప్పుడు డెలివరీ అయినా బేబీ అనేది హెల్తీగానే ఉంటుంది కాబట్టి ఇంకా 9th మంత్లో మనకి ఈ స్టిచ్చెస్ అనేది విప్పేస్తారు. అప్పుడు మనకి డెలివరీ అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. మీరు కనుక ఏ స్కాన్లో అయినా కూడా 9 నెలల వరకు తీయించుకున్న స్కాన్లో మనకి ఈ సర్విక్స్ ఓఎస్ అనేది క్లోజ్డ్గా ఉంటేనే మనం అలాగే మన బేబీ అనేది సేఫ్గా ఉన్నట్లు. మీకు కనుక ఓపెన్ కనుక ఉంటే మీరు వెంటనే మీకు డాక్టరే చెప్తారు అనమాట, ఓపెన్ ఉంది, బెడ్ రెస్ట్ అనేది చెప్తూ ఉంటారు. అలాగే స్టిచ్చెస్ కనుక వేయాల్సిన ఛాన్స్ కనుక వస్తే ఖచ్చితంగా సర్వికల్ స్టిచ్చెస్ అనేవి ఖచ్చితంగా డాక్టర్స్ని ముందుగానే చెప్పి మీకైతే వేస్తారు. మీకైతే ఈ ఓఎస్ క్లోజ్డ్ ఉంటేనే సేఫ్. అసలు మనకి 9th మంత్ వరకు ఈ ఓఎస్ అనేది క్లోజ్గానే ఉండాలి. అదే మనకి బేబీకి ఇద్దరికి సేఫ్ అనమాట. సో ఈరోజు మీకు క్లియర్గా అర్థమైంది కదా మనకి స్కానింగ్ రిపోర్ట్లో సర్వికల్ ఓఎస్ అనేది క్లోజ్డ్ అనేది ఎందుకు వస్తుంది, ఓపెన్ అనేది ఎప్పుడు అవ్వాలి అనేది తెలుసుకున్నాం కదా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.